సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈరోజు హెట్రో కంపెనీ గురించి అయితే పూర్తిగా రీసెర్చ్ చేసి మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఈ వీడియోలో ఈ కంపెనీలో జాబ్ వస్తే ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఇస్తారు, బోనస్లు ఎలా ఉంటాయి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుందా, అసలు కంపెనీలో జాయిన్ అవ్వాలా వద్దా, ఈ వివరాలన్నీ ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంత మంచి కంటెంట్ ఉన్న ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సంస్థ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మొత్తంగా 30 సంవత్సరాలకు పైగా ఈ కంపెనీ ప్రారంభించడం అయితే జరిగింది. మొత్తంగా 300కు పైగా ఏపీఐ యూనిట్స్ అయితే ఉన్నాయి, 200 పైగా ఎఫ్డిఎఫ్స్ మరియు 140కి పైగా దేశాల్లో ఈ సంస్థ ప్రారంభించడం అయితే జరిగింది. 36+ స్టేట్ ఆఫ్ ఆర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మరియు 22,000కు పైగా ఉద్యోగులైతే ఈ కంపెనీపై ఆధారపడి ఉన్నారు. ఇంతమంది ఆధారపడి బతుకుతున్న ఈ కంపెనీ యొక్క ఉద్యోగులు అసలు నిజంగానే హ్యాపీగానే ఫీల్ అవుతున్నారా? అసలు వాళ్ళ యొక్క రివ్యూ ఏంటి, వాళ్ళు వచ్చే బోనస్లు, వాళ్ళ యొక్క శాలరీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఈ కంపెనీకి ఇచ్చే రేటింగ్ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్న ఈ స్టాటిస్టిక్స్ సోషల్ మీడియాలో అవైలబుల్గా ఉంది. ఈ స్టాటిస్టిక్స్ 21 జనవరి 2025గా లేటెస్ట్గా అప్డేట్ అయింది. మొత్తంగా 3,100 మంది రివ్యూ బట్టి ఈ రేటింగ్ అయితే డిసైడ్ చేయడం అయితే జరిగిందండి. 3.9% అయితే ఇవ్వడం అయితే జరిగింది అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగు. సో 5 స్టార్ వచ్చేసరికి 1.2K ఎంప్లాయీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ రివ్యూ ప్రకారం 4.0 ఇవ్వడం అయితే జరిగింది. జాబ్ సెక్యూరిటీ అయితే చాలా బాగుంటుంది, స్కిల్స్ అయితే డెవలప్మెంట్ అవుతుంది, మరియు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది, మరియు వర్క్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది, మరియు కంపెనీ కల్చర్, శాలరీ 3.4% అయితే ఇవ్వడం అయితే జరిగింది. లీస్ట్గా వచ్చేసరికి ప్రమోషన్స్ అయితే రివ్యూ ఇవ్వడం అయితే జరిగిందండి. సో ప్రమోషన్స్ వచ్చేసరికి 3.2 మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది అవుట్ ఆఫ్ 5K. సో ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే జాబ్ సెక్యూరిటీ గుడ్ మరియు స్కిల్ డెవలప్మెంట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్క్ సాటిస్ఫాక్షన్, వర్క్ కల్చర్ వచ్చేసరికి యావరేజ్, మరియు శాలరీస్ అండ్ ప్రమోషన్స్ వచ్చేసరికి బిలో యావరేజ్గా రివ్యూ ఇవ్వడం అయితే జరిగింది. ఈ సంస్థ మన తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్ మరియు హైదరాబాద్లో స్థాపించడం అయితే జరిగింది. ఆ వైజాగ్ మరియు హైదరాబాద్లో ఉన్న ఎంప్లాయీస్ యొక్క రివ్యూస్ తెలుసుకుందాం. మీ ముందుకు జూనియర్ కెమిస్ట్గా వర్క్ చేస్తున్న హైదరాబాద్ లొకేషన్లో ఒక ఎంప్లాయీ యొక్క రివ్యూ మీ ముందుకైతే తీసుకుని రావడం అయితే జరిగింది. ఆయన రివ్యూ ప్రకారం వెల్ మేనేజ్మెంట్ థింక్ అబౌట్ ద ఎంప్లాయీస్ గురించి ఆలోచిస్తారంటున్నారు. ప్రొవైడ్ ద సపరేట్ సపోర్ట్ ఇన్ డిఫరెంట్ వేస్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ ఎక్సెట్రా అంటున్నారనమాట. సో గుడ్ డెవలప్మెంట్ అండ్ గుడ్ ఇచ్చారనమాట. సో లైక్స్ ఈయన వచ్చేసరికి డిస్లైక్స్ వచ్చేసరికి ఆల్వేస్ బీ రెడీ టు వర్క్ ఓవర్ టైం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ గెట్ అవుట్ టు బీ రెడీ ఫర్ ద హెరాస్మెంట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, నో మ్యాటర్ హౌ ఇంపార్టెంట్ వర్క్ యూ హ్యావ్ నీడ్ టు స్టే వితౌట్ ఎనీ పేమెంట్. సో ఓటీలకి అమౌంట్ ఇవ్వరు అంటున్నారు, మరియు ఒకవేళ వర్క్ ఉండి వెళ్ళిపోతే సమ్ హెరాస్మెంట్ అయితే ఉంటుందంటున్నారు. సో ఆల్వేస్ బీ రెడీ టు వర్క్ ఇన్ ఓవర్ టైం అంటున్నారండి. సో ఇక్కడ వచ్చేసరికి ప్రమోషన్స్ పూర్ అని ఇవ్వడం అయితే జరిగింది, వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా పూర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. డిస్లైక్స్, సో నేను కెమిస్ట్రీ రివ్యూ ఎందుకు తీసుకున్నానంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఎంప్లాయీస్ యొక్క రివ్యూ మాత్రం ఇంపార్టెంట్ అని తీసుకున్నాను. ఈయన ప్రొడక్షన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్మెంట్లో అయితే చేస్తున్నారండి వర్క్ హైదరాబాద్ లొకేషన్లో. సో సెకండ్ రివ్యూ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్న నక్కపల్లి విశాఖపట్నంలో తీసుకున్న రివ్యూ అండి ఇది. ప్రొడక్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ డెవలప్మెంట్లో వర్క్ చేస్తున్నారు. యాజ్ ఏ బిగినర్ ఇట్ ఈజ్ ఓన్లీ వన్ కంపెనీ, లెట్స్ ఎక్స్పీరియన్స్ ఎ లాట్ టు డూ వర్క్ అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ వన్ బెస్ట్ ఫర్ ఫ్రెషర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. సో చాలా బాగా రివ్యూ ఇవ్వడం అయితే జరిగింది. శాలరీ గుడ్ ఇవ్వడం అయితే జరిగింది, మరియు జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా, జాబ్ సెక్యూరిటీ కూడా ఎక్సలెంట్ ఇవ్వడం అయితే జరిగింది. డిస్లైక్స్ వచ్చేసరికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈ సాటిస్ఫైడ్. సో సాటిస్ఫై అయ్యారనమాట. సో ఈయన మన విశాఖపట్నంలో చాలా మంచిగా రివ్యూ ఇవ్వడం అయితే జరిగింది. ఫార్మా సెక్టర్ అంటే మొదటగా గుర్తొచ్చే పేరు హెట్రో కంపెనీ అని జనాల నోట్లో నానిపోయింది. మరి ఎంత మంచి కంపెనీని స్థాపించిన పార్థసారథి గారు ఒక సామాన్యమైన మిడిల్ క్లాస్ కుటుంబంలో జన్మించి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించగలిగారు. ఈ కంపెనీలో జాయిన్ అయిన ఎంప్లాయీస్కి శాలరీ రివ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళ శాలరీ రివ్యూ ప్రకారం జూనియర్ కెమిస్ట్కి 0 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 3 lakhs అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ బట్టి 1,40,000 to 3,70,000 అయితే ఉంటుంది, మరియు కెమిస్ట్గా వచ్చేసరికి 3,20,000 అయితే ఉంటుంది. 124 శాలరీ రివ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 1 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 1.1 lakh to 4.1 lakh per annum అయితే ఉంటుంది. అదేవిధంగా జూనియర్ ఆఫీసర్గా
2.9 ల్యాక్ పర్ యానం అయితే ఉంటుంది. 76 మంది రివ్యూ ఇవ్వడం అయితే జరిగింది. 1,80,000 to 3.8 ల్యాక్ పర్ యానం అయితే ఉంటుంది బేస్డ్ ఆన్ దేర్ పెర్ఫార్మెన్స్. ఆపరేటర్గా వచ్చేసరికి 3.4 ల్యాక్ పర్ యానం అయితే ఉంటుంది. 2 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 72 మంది అయితే రిపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 1.8 to 5 ల్యాక్ పర్ యానం అయితే ఉంటుందండి. సో రీసెర్చ్ అసోసియేట్గా వచ్చేసరికి 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న 3.4 ల్యాక్ పర్ యానం అయితే ఇస్తారు. 280 మంది శాలరీ రిపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్గా 4.8 ల్యాక్ పర్ యానం అయితే ఉంటుంది. 256 శాలరీస్ అయితే రిపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సీనియర్ ఎగ్జిక్యూటివ్గా మరియు సీనియర్ ఆఫీసర్గా 3.8 ల్యాక్ మరియు క్యూసీగా 3.2 ల్యాక్ మరియు రీసెర్చ్ అసోసియేట్గా 4.6 ల్యాక్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎంప్లాయీస్కి అన్ని విధాలుగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడమే కాకుండా సోషల్ రెస్పాన్సిబుల్గా మంచి చారిటీస్ మరియు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కూడా స్థాపించడం అయితే జరిగింది హెట్రో డ్రగ్స్. ఇప్పటి వరకు చూసింది కాయిన్కి ఒక సైడ్ మాత్రమే. సో కాయిన్కి రెండో సైడ్ కూడా చూడాలి కదా. సో 1 person డెడ్ ఇన్ ద రియాక్టర్ బ్లాస్ట్ అట్ హైడ్రో డ్రగ్స్ ఇన్ విశాఖపట్నం. సో ది హిందూ న్యూస్ ఛానల్లో అయితే ఇది పబ్లిసిటీ అవ్వడం అయితే జరిగింది. రియాక్టర్ పేలడం వల్ల ఒక మనిషి చనిపోయాడు. హెన్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం 2026లో 1 person డెడ్, 2 persons హర్ట్ ఇన్ ద ఎక్స్ప్లోజన్ అట్ హెట్రో డ్రగ్స్లోనైతే ఈ పేలుడైతే సంభవించడం జరిగింది. ఇంకో హెన్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం 2023లో ఇంకో ఎక్స్ప్లోజన్ అయితే జరిగింది. ఎక్స్ప్లోజన్ అట్ హెట్రో డ్రగ్స్ ఫార్మా ఇంజ్యూర్డ్ 5 persons. సో ఎక్స్ప్లోజన్ అయితే భారీగానే జరిగింది. అది కూడా మన విశాఖపట్నం జిల్లాలో అయితే జరిగిందనమాట. హిస్టరీలోనే చూడడం అయితే జరిగింది. సో గూగుల్ హిస్టరీలో నేనైతే టైప్ చేశాను. సో ఇదంతా హెట్రో డ్రగ్స్ యొక్క హిస్టరీ అయితే రావడం అయితే జరిగింది. సో హెట్రో కంపెనీ అందిస్తున్న పెక్స్ అండ్ బెనిఫిట్స్ వచ్చేసరికి ఎంప్లాయీస్ ఎవరైతే ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారో సో వాళ్ళకి రెగ్యులర్గా పెక్స్ అండ్ బెనిఫిట్స్ వచ్చేసరికి ఫ్రీ మీల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మరియు ఆన్ సైట్ ఎక్స్పోజరు, హెల్త్ ఇన్సూరెన్స్ మరియు ఆఫీస్ క్యాబ్ మరియు షట్టర్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, మా వర్క్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. సో మీరు ఇంకా వేరే కంపెనీ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఆ కంపెనీ నేమ్ని మన కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. సో ఈ కంపెనీలో వేరే ఏమైనా టాపిక్ మిస్ అయిపోయినా మరియు మీరు ఈ కంపెనీలో వర్క్ చేస్తున్న మీరు మీ పేరుని మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అదేవిధంగా ప్రతి కంపెనీలో ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి, అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇవన్నీ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో ఇది బేసిక్ అవేర్నెస్ కోసం చెప్పడం అయితే జరిగింది. ఇదంతా సోషల్ మీడియాలో కూడా ఉంది. సో దయచేసి దీన్ని తప్పుగా అనుకోవద్దు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది కంపెనీ యొక్క మొత్తం డీటెయిల్స్. సో ఇలానే మంచి మంచి అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.